సంగారెడ్డి నేర్పుతున్నటువంటి పాఠం ఏదైతే మనకి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్నిమాపక శాఖ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా అన్ని పరిశ్రమల దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆంధ్రాలో కూడా ఇట్లాగే రియాక్టర్లు పేలినాయి, ఇక్కడ అదే జరుగుతుంది. రియాక్టర్ల మెయింటెనెన్స్ చేత కావట్లేదు, సంబంధిత ఎక్స్పర్టైజేషన్ ఉన్న వాళ్ళని అందులో చేర్చుకోవట్లేదు. ఎక్స్పర్టైజేషన్ ఉన్నా లేకపోయినా అసలు విషయం కనిపెట్టి యాజమాన్యాలకి చెప్తే వాటిని రీప్లేస్ చేయడమో రిపేర్లో చేస్తే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నువ్వు గమ్మునుండి అంటున్నారు, వీళ్ళు గమ్మునుంటున్నారు. ఆ పైన ఇట్లాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. రియాక్టర్ పేలినప్పుడల్లా ఆ ప్రాంతం పొల్యూటెడ్ అయిపోతుంది, ప్రజలు అల్లల్లాడిపోతారు. ఏదైతే అప్పట్లో పాలిమర్కి సంబంధించినటువంటి సంస్థది, కొరియాకి సంబంధించినటువంటి సంస్థ చూసాం, అనకాపల్లి దగ్గర జరిగినటువంటి ఇష్యూ, ఇది విశాఖ దగ్గర జరిగినటువంటి ఇష్యూ, ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి. అట్లాగే ఇప్పుడు ఇక్కడ, అలాగే ఈ మధ్యకాలంలో అనకాపల్లి కానీ అక్కడ జరిగినాయి. ఇక్కడ ఆ టైంలో చచ్చిపోయిన వాళ్ళకు 10 లక్షలు పడేస్తున్నారు, గాయపడ్డటువంటి వాళ్ళకి ఆసుపత్రులు ఉన్నారు. ఆ తర్వాత పట్టించుకుంటున్నారో లేదో కూడా పట్టించుకునే తీరిక ఓపిక మీడియాకి లేదు, రాజకీయ నాయకులకి లేదు. ఆ స్టేట్మెంట్లు ఇచ్చి వదిలేస్తున్నారు. బట్ ప్రజల జీవితాలతో చెలగాటమా. ఖచ్చితంగా పరిశ్రమలు కావాలి, పరిశ్రమలు ఎదగాలి, పరిశ్రమలు ఉద్యోగోపాధి అవకాశాలు రావాలి. కానీ పరిశ్రమలు ప్రజల ప్రాణాలు తీయకూడదు, అది చెక్ చేసుకోవాలి.